నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా యావత్ దేశమంతా కూడాను ఎన్నికల వేడి మొదలైందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే బీజేపీ తెలంగాణలో ఒక టార్గెట్ అయితే పెట్టుకుంది. ఖచ్చితంగా 10కి పైగా ఎక్కువ సీట్లు తెలంగాణలో గెలవాలని చెప్పేసి ఖచ్చితంగా ఒక టార్గెట్ పెట్టుకుంది. దీనికి సంబంధించి మనకు అందిన కొంత ప్రాథమిక సమాచారం ప్రకారం, మనం సేకరించిన కొంత ప్రాథమిక సమాచారం ప్రకారం బీజేపీ ఏ స్థానాలు గెలవబోతుంది, ఎక్కడెక్కడ గెలవబోతుంది, బీజేపీ ఏ స్థానాల్లో కొంచెం బలంగా ఉండబోతుంది, అలాగే ఏ అభ్యర్థులు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అనేది కూడా మనం ఒకసారి ఇప్పుడు చూసుకుందాం. సో ప్రధానంగా కరీంనగర్ చూసుకున్నట్లయితే కరీంనగర్ నుంచి బండి సంజయ్ పోటీలో ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే అమిత్ షా చెప్పినట్లుగా సిట్టింగులకు మాత్రమే సీట్లు కేటాయిస్తున్నామని చెప్పేసి అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి బండి సంజయ్ కరీంనగర్లో గతంలో సిట్టింగ్ అయినాయి కాబట్టి ఖచ్చితంగా బండి సంజయ్ అక్కడి నుంచే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈసారి అక్కడి నుంచి పోటీ కొంచెం గట్టిగా కూడా ఉండబోతుంది. ఒక పక్క కేసీఆర్ అక్కడికి వెళ్తారనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. అలాగే కేసీఆర్ అన్నబిడ్డ రమ్యారావు కూడా అక్కడి నుంచే పోటీ చేయబోతున్నారు కాంగ్రెస్ నుంచి అని కూడాను కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. ఈసారి ఏదేమైనా సరే బండి సంజయ్ కరీంనగర్లో గెలవడానికి ముఖ్యంగా కొన్ని అంశాలు ఉన్నాయి. ఖచ్చితంగా అక్కడి నుంచి గెలిచే అవకాశం ఉంది కూడాను. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు రామ్లల్లా విగ్రహం కానివ్వండి, రామ్లల్లా దేవాలయం కానివ్వండి, ప్రాణప్రతిష్ఠ కానివ్వండి, దీనికి సంబంధించి బండి సంజయ్ చాలా పెద్ద ఎత్తున కరీంనగర్లో అక్కడ కొన్ని అవేర్నెస్ ప్రోగ్రాలు కానివ్వండి, ఆయన టెంపుల్స్కి వెళ్ళటం, క్లీనింగ్ చేయడం, అలాగే గత 500 సంవత్సరాల నుంచి కూడాను ఈ యొక్క అయోధ్య రామ మందిరం గురించి ప్రతి ఒక్కళ్ళు యావత్ భారతదేశం మొత్తం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా అది బీజేపీ హయాంలో జరిగింది కాబట్టి దట్టు బండి సంజయ్ ఇంతకుముందు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీజేపీ కొంత పుంజుకుంది, కొంత బీజేపీ కూడా కొంత హైప్లోకి వచ్చిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈసారి బీజేపీ నుంచి బండి సంజయ్ అక్కడ గెలిచే అవకాశం ఉంది మరొకసారి కూడాను. సో ఇకపోతే సికింద్రాబాద్ కిషన్ రెడ్డి ఉన్నాడు. ఖచ్చితంగా ఆయనకి పెద్దగా పోటీ ఉండకపోవచ్చు సికింద్రాబాద్ నుంచి. అయితే ఖచ్చితంగా సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి గెలిచే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే నిజామాబాద్ ధర్మపురి అరవింద్కి సంబంధించి గతంలో ఆయన నిజామాబాద్ నుంచి గెలిచాడు. ఇప్పుడు మొన్న పోయినసారి కోరుట్లలో ఏదైతే కొంచెం పెద్ద ఎత్తున ఆయన ప్రచారాలు చేసినా సరే గెలిచే ప్రయత్నం జరిగింది. కాకపోతే ముఖ్యంగా అక్కడ ఓడిపోవడానికి ముఖ్యమైన రీజన్ ఏంటంటే కోరుట్లకు సంబంధించి ధర్మపురి అరవింద్ ఓడిపోవడానికి అక్కడ ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి, ఆపోజిట్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్, ఆయన డాక్టరు. అక్కడ అంటే స్థానికంగా ఆయన ఎక్కువ ఉంటాడు కాబట్టి కొంతమేర ఆయన నిజామాబాద్ ఎంపీ అయిన తర్వాత ఆయన అక్కడికి కొంత ఎక్కువ టైం కేటాయించలేదు, ప్రజలను కలవలేదు అని చెప్పేసి కొంతమంది పబ్లిక్ ఇబ్బంది పడ్డ పరిస్థితి కనిపించింది. కాకపోతే ఖచ్చితంగా ఈసారి పసుపు బోర్డు అక్కడ తీసుకొచ్చారు కాబట్టి ఆ ఏరియా అంతా నిజామాబాద్ జిల్లా అంతా కూడాను పసుపు పండించే రైతులు ఎక్కువ ఉంటారు. దట్టు అక్కడ నిజాం షుగర్ ఫ్యాక్టరీని కూడా ఖచ్చితంగా మళ్ళీ మేమే రీఓపెన్ చేస్తామని చెప్పేసి ధర్మపురి అరవింద్ కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా పసుపు బోర్డు అలాగే నిజాం షుగర్ ఫ్యాక్టరీ కూడా ఈ రెండు ధర్మపురి అరవింద్కి హెల్ప్ చేసే పరిస్థితి అయితే నిజామాబాద్లో కనిపిస్తుంది. ఈసారి కవిత అక్కడి నుంచి పోటీలో ఉండకపోవడం గమనార్హం అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే అంటే ఇప్పుడు పసుపు బోర్డు కానివ్వండి, నిజాం షుగర్ ఫ్యాక్టరీ కానివ్వండి, ఈ 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో ఏ ఒక్క న్యాయం కూడా జరగలేదు నిజామాబాద్కి అని చెప్పేసి కొంత బీఆర్ఎస్ని వ్యతిరేకించిన పరిస్థితి అక్కడ ఉంది. ఖచ్చితంగా నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ పోటీలో చాలా స్ట్రాంగ్గా ఉంటారు, గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడాను ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసేది, మనం మాట్లాడుకునేవన్నీ కూడా అన్ని స్థానాలు కూడాను కొంత బీజేపీ స్ట్రాంగ్గా ఉన్న పరిస్థితులు ఉంది. బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్న పార్లమెంట్ సెగ్మెంట్లో ఇప్పుడు మనం చూస్తున్నాం అన్నమాట. సో దీనికి సంబంధించి ఆదిలాబాద్ ఇంతకుముందు సోయం బాబురావు ఉన్నారు అక్కడ నుంచి. బట్ సోయం బాబురావు ఆయన మీద కొంత వ్యతిరేకత ఉంది, కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అక్కడ మార్పు చేయాలి అని చెప్పేసి బీజేపీ అధిష్టానం కూడా యోచిస్తుంది అనమాట. ఖచ్చితంగా ఇక్కడ నుంచి రమేష్ రాథోడ్ అనే వ్యక్తి కొంత బలమైన నాయకుడు. అతనికి టీడీపీలో ఎంపీగా పోటీ చేసిన ఎంపీగా ఏదైతే పదవి చేశారో ఆయనకి ఖచ్చితంగా కొంత అవగాహన అయితే ఉంది. రమేష్ రాథోడ్ ఖచ్చితంగా అక్కడి నుంచి పోటీలో చాలా స్ట్రాంగ్గా ఉంటాడు, గెలిచే అవకాశం ఉంది. గతంలో కూడా ఆయనకు అవగాహన ఉంది కాబట్టి ఖచ్చితంగా రమేష్ రాథోడ్కి ఇస్తున్నారు అక్కడి నుంచి అని చెప్పేసి చేయడం జరుగుతుంది. ఇకపోతే రంగారెడ్డి డిస్టిక్లో చేవెళ్ళ పార్లమెంట్ అనేది కొంత స్ట్రాంగ్ ఉంటుందని చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఎంపీగా, ఆయన కొండా విశ్వేశ్వరరెడ్డి ఖచ్చితంగా అక్కడ గెలిచే తీరుతారు. బికాస్ ఆయన ఆర్థికంగా బలమైన వ్యక్తి. రంగారెడ్డి జిల్లా మొత్తంలో వాళ్ళ నాన్నకి కొంత పేరుంది కాబట్టి ఖచ్చితంగా కొండా విశ్వేశ్వరరెడ్డి అక్కడి నుంచి ఆర్థికంగా కానీ కొన్ని సేవా కార్యక్రమాలు కానీ ఆయన చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. ఖచ్చితంగా
అంటే ఈ బీజేపీ అభ్యర్థుల్లో ఎవరికీ లేని ఏదైతే ఎన్నికల అఫిడవిట్ వికీపీడియాలు వీటికి సంబంధించి కొన్ని అప్లోడ్ చేస్తారు, ఎన్నికల అఫిడవిట్కి సంబంధించి ఎన్నికల అఫిడవిట్లో ఆయన ఇంతకుముందు మెన్షన్ చేసినప్పుడు కూడా దాదాపుగా ఎక్కువ మొత్తంలో అందరికన్నా ఎక్కువ మొత్తంలో ఆస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్పుకోవచ్చు. అండ్ మహబూబ్ నగర్ నుంచి ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే జితేందర్ రెడ్డి వర్సెస్ డీకే అరుణ ఇద్దరు ఉన్నారనమాట. అంటే డీకే అరుణ కూడా ఖచ్చితంగా అక్కడి నుంచే పోటీ చేయాలని చూస్తున్నారు ఆవిడ మహబూబ్ నగర్ నుంచి. అలాగే జితేందర్ రెడ్డి కొంత స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తి అనమాట. అంటే క్యాడర్ పోల్చుకుంటే కనుక ఖచ్చితంగా జితేందర్ రెడ్డి క్యాడర్తో పోల్చుకుంటే డీకే అరుణకి కొంత తక్కువ క్యాడర్ ఉన్నట్లే మనం తెలుసుకోవచ్చు. కానీ డీకే అరుణ ఖచ్చితంగా టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీకి విధేయురాలుగా పనిచేస్తానని డీకే అరుణ చెప్పడం కూడా జరిగింది. అలాగే ఇక్కడ జితేందర్ రెడ్డి ఆయన కొంత ఎక్స్ఎంపీగా పనిచేశారు. అలాగే ఎన్ఆర్ఐ కూడాను, అంటే ఆయన అవుట్ ఆఫ్లో ఉండి ఇక్కడికి వచ్చిన వ్యక్తి, కొంత ఫైనాన్షియల్గా కూడా మంచిగా ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా జితేందర్ రెడ్డి గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరి ఇంతకుముందు మహబూబ్ నగర్లో మిథున్ రెడ్డి ఆయన జితేందర్ రెడ్డి కుమారుడు ఓడిపోయాడు కదా అని చెప్పేసి అనుకుంటే కనుక మనం ఖచ్చితంగా శ్రీనివాస్ గౌడ్, ఇంతకుముందు బీఆర్ఎస్లో శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు, శ్రీనివాస్ గౌడ్ అక్కడి నుంచే పోటీ చేశారు ఈ ఎన్నికల్లో. అలాగే మిథున్ రెడ్డి కూడా అక్కడి నుంచే పోటీ చేశాడు. వీళ్ళిద్దరూ ఓడిపోవడానికి ముఖ్యమైన కారణం, అలాగే ఎంత క్యాడర్ బలం ఉన్నా సరే, ఎంత డబ్బులు ఉన్నా సరే, ఫైనాన్షియల్గా ఎంత సపోర్ట్ ఉన్నా సరే, ఎంత స్ట్రాంగ్ ఉన్నా సరే, రాష్ట్ర వ్యాప్తంగా ఒక వేవ్ అనేది వచ్చింది, కాంగ్రెస్ వేవ్ వచ్చింది. అప్పటి వరకు కూడాను జూపల్లి కృష్ణారావు బీజేపీలో చేరతారా, కాంగ్రెస్లో చేరతారా, బీజేపీలో చేరతారా, కాంగ్రెస్లో చేరతారా అనుకున్న తరుణంలోనే జూపల్లికి మహబూబ్ నగర్ టికెట్ కూడా కాంగ్రెస్ కేటాయించడం జరిగింది. అక్కడి నుంచి ఆయనకి వెళ్ళడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఖచ్చితంగా జూపల్లి వ్యక్తిగతంగా కాకుండా కాంగ్రెస్ వేవ్ రాష్ట్రం అంతా వీచింది కాబట్టి ఖచ్చితంగా అక్కడి నుంచి జూపల్లి కృష్ణారావు ఆ ఏరియాలో ఉన్నాడు కాబట్టి సో ఖచ్చితంగా ఆయన ఎఫెక్ట్ అనేది కూడా గట్టిగా కనిపిస్తూ ఉంది. రైట్. భువనగిరికి సంబంధించి డాక్టర్ బోరా నర్సయ్య గౌడ్ ఆయన గతంలో బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వచ్చిన వ్యక్తి. ఖచ్చితంగా ఆయనకి భువనగిరి అనగానే మనం గుర్తొచ్చే పేర్లు ఏమైనా ఉంటాయి, నల్గొండ జిల్లా అనగానే కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళందరూ స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తులు, కాంగ్రెస్ పార్టీలో చాలా స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తులు నల్గొండ జిల్లాలోనే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఎఫెక్ట్ ఉంటుంది. కాకపోతే భువనగిరికి సంబంధించి ఇప్పుడు ఏదైతే కొంత హిందుత్వవాదం ఎక్కువ ఉండే అవకాశం ఉంది, ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకోటి భువనగిరి అనగానే ఆ ఏరియా అంతా హిందుత్వవాదం ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం అక్కడ రామ్లలా ప్రాణప్రతిష్ఠ కానీ, అట్లాగే అయోధ్య రామ మందిరం ఎఫెక్ట్ కానీ, మోదీ హవా కానీ చాలా ఎక్కువగా ఉండే ప్లేస్ ఏదైనా ఉంది అనుకుంటే, మరొకటి ఉందనుకుంటే భువనగిరి అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ నుంచి బోరా నరసయ్య గౌడ్ గెలిచే ఛాన్సెస్ కూడా కొంతమేర ఉన్నాయని తెలుసుకోవచ్చు. ఇకపోతే పెద్దపల్లి మందకృష్ణ మాదిగ, ఈ గత ఎన్నికల్లో మందకృష్ణ మాదిగ ఎంఆర్పిఎస్ నాయకులందరూ కూడాను బీజేపీకి సపోర్ట్ చేసి ఇప్పటివరకు కాంగ్రెస్కి చేసాం, బీఆర్ఎస్కి చేసాం, మిగతా పార్టీలకు కూడా చేసాం, ఏబిసిడి వర్గీకరణ కోసం అనేక సంవత్సరాల నుంచి పోరాడుతున్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే మందకృష్ణ మాదిగ బీజేపీకి సపోర్ట్ ఇవ్వడంతో మనకి ఇంతకుముందు సిర్పూర్లో కూడాను బీజేపీ అభ్యర్థి గెలవడానికి ముఖ్యమైన కారణం ఎంఆర్పిఎస్ నాయకులను కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది ఎస్సీ రిజర్వ్డ్ ఉన్న కాన్స్టెన్సీ కాబట్టి ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ మోదీ వచ్చినప్పుడు మోదీకి ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం, ఈ ఎన్నికల్లో మోదీకే సపోర్ట్గా ఉంటామని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా సిర్పూర్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అక్కడి నుంచి పోటీ చేసినా సరే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వ్యక్తులు కూడా ఓడిపోవడానికి ముఖ్యమైన కారణం ఏబిసిడి వర్గీకరణకు సంబంధించి ఎంఆర్పిఎస్ నాయకులు మందకృష్ణ మాదిగ మోదీకి సపోర్ట్ చేయమని రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఎంఆర్పిఎస్ నాయకులు ఉన్నారో వాళ్ళందరికీ పిలుపునివ్వడం జరిగింది. సో దీని నిమిత్తమై సిర్పూర్లో కూడా బీజేపీ గెలవడానికి ముఖ్యమైన రీజన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా అంటే మన పెద్దపల్లి కానీ, నాగర్ కర్నూలు కానీ, వరంగల్ కానీ మూడు కూడా ఎస్సీ రిజర్వ్డ్ పార్లమెంట్ సెగ్మెంట్స్ అనమాట. ఖచ్చితంగా నాగర్ కర్నూలు నుంచి బంగారు శృతి ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే వరంగల్ నుంచి విజయ రామారావు కూడా పోటీలో ఉన్నారు. ఈ మూడు నియోజకవర్గాలు కూడాను ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు కాబట్టి కొంతమేర వరంగల్ ఏదైతే ఉందో వరంగల్ ప్రాంతంలో కూడాను బీజేపీ కొంత పెద్ద ఎత్తున కూడాను ప్రజలందరూ కూడా సపోర్ట్ చేసే పరిస్థితి ఉంది. ఇంతకుముందు కొండేటి శ్రీధర్ వర్ధనపేట ఎమ్మెల్యేగా ఆయన పనిచేశారు, ఆయన కూడా బీజేపీలోకి వెళ్ళటం ఇవన్నీ కూడాను అంటే వాళ్ళకు సంబంధించిన వర్గాలన్నీ కూడాను ఏదైతే ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టెన్సీల్లో బీజేపీకి ఖచ్చితంగా సపోర్ట్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. బీజేపీ ఈ మూడు సెగ్మెంట్లు కూడాను కొంత బలంగా ఉందని కూడా మనం తెలుసుకోవచ్చు. ఇకపోతే మెదక్, ఇంతకుముందు మెదక్ నియోజకవర్గం నుంచి, మెదక్ పార్లమెంట్ పరిధి నుంచి ఇద్దరు పోటీలో ఉన్నారు. ఒకటి ఈటెల రాజేంద్ర, మరొకరు రఘునందన్ రావు. ఈటెల రాజేంద్ర ఖచ్చితంగా
ఇక్కడి నుంచే పోటీ చేస్తారంట. అంటే ఇంతకుముందు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, మల్కాజ్గిరినా లేదంటే అట్లా కొన్ని వాదనలు అయితే వినిపించినాయి. మెదక్ నుంచి ఎక్కడి నుంచి అనేది క్లారిటీగా తెలియదు. కానీ ఇప్పుడు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది ఈటెల రాజేంద్రకు సంబంధించి. ఈటెల రాజేంద్ర ఖచ్చితంగా మెదక్ నుంచి పోటీ చేస్తున్నారు. అట్లాగే రఘునందన్ కూడా అక్కడి నుంచే టికెట్ ఆశిస్తున్నారు. ఎందుకంటే ఆ జిల్లాకు సంబంధించిన వ్యక్తి రఘునందన్ రావు గారు కాబట్టి ఖచ్చితంగా అక్కడి నుంచి పోటీ చేస్తారని తెలుస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఖచ్చితంగా కేసీఆర్ కూడాను మెదక్ ఆ సెగ్మెంట్ నుంచే పోటీ చేస్తారు. ఖచ్చితంగా ఈసారి కేసీఆర్ని ఓడగొట్టడమే మన యొక్క ముఖ్య ఉద్దేశంగా కూడాను ఈటెల రాజేంద్ర చెప్పుకొస్తున్న పరిస్థితి ఉంది. మరి ఇంతకుముందు గజ్వేల్ కానీ లేదంటే హుజూరాబాద్ కానీ ఈ ఏరియాలో ఎందుకు ఓడిపోయారంటే ముఖ్యంగా పాడి కౌశిక్ రెడ్డి గెలిస్తేనేమో ఖచ్చితంగా గెలిపించకపోతే ఖచ్చితంగా మా శవయాత్రకు రండి అని చెప్పేసి కూడా కొంత పిలుపునిచ్చారు ఆయన. ఖచ్చితంగా చూస్తా ఎవరు కూడాను శవయాత్ర ఖచ్చితంగా చేయాలి, శవయాత్రకు వెళ్ళాలి అని చెప్పేసి ఎవరు కోరుకోరు కాబట్టి ఖచ్చితంగా అదొక బ్లాక్మెయిల్గా చెప్పుకోవచ్చు. పాడి కౌశిక్ రెడ్డి అక్కడ ఏదైతే ఆయన హుజూరాబాద్లో చేసిన పరిస్థితి, వ్యాఖ్యలు చేసిన పరిస్థితి, ఆయన మీద అప్పుడు కేసులు బుక్ అయినాయి, అనేక మంది కేసులు కూడా పెట్టడం జరిగింది, ఇట్లా జరిగిందని చెప్పేసి ఈసీ కూడా యాక్షన్ తీసుకుంది ఆయన మీద. అండ్ అట్ ద సేమ్ టైం రఘునందన్ దుబ్బాకలో గతంలో ఆయన బై ఎలక్షన్లో గెలిచిన వ్యక్తి, దట్టు కొంచెం స్ట్రాంగ్గా మాట్లాడగలిగిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా నేను కూడా అక్కడి నుంచే పోటీ చేస్తారంటున్నారు. ఈసారి ఖచ్చితంగా బీజేపీ అధిష్టానం కనుక ఈటెల రాజేంద్రకి ఇస్తే కేసీఆర్ వర్సెస్ ఈటెల రాజేంద్రగా ఉండే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఈటెల రాజేంద్ర చాలా ముఖ్యంగా గెలవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకోటి హైదరాబాద్కి సంబంధించి భగవత్రావు మనం చూస్తాం, గణేష్ ఉత్సవ కమిటీ ఆయన, అలాగే ఆయన అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆలే భాస్కర్, అలాగే మాధవీలత హాస్పిటల్స్కి సంబంధించి చైర్మన్ కానీ, సేవా కార్యక్రమాలు కానీ, హిందుత్వవాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం కానీ ఆవిడ కొంత స్ట్రాంగ్గా పనిచేసిన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా అంటే ఆవిడ కులం, మతం, జాతి విభేదాలని లేకుండా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటుంది. ఆవిడ ఖచ్చితంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం, ప్రజలందరినీ కూడాను సేవా కార్యక్రమాల వైపు తిప్పుకెళ్ళడం, అలాగే బీజేపీని హైదరాబాద్లో బలోపేతం చేయడానికి ఆవిడ చాలా స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తి అని కూడా చెప్పుకోవచ్చు. ఇకపోతే హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోనే ఎంఐఎం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఏడు కాన్స్టిట్యున్సీలు కూడా వాళ్ళే గెలిచారు. అంటే దాదాపుగా 7 కాన్స్టిట్యున్సీల్లో కూడాను ఒక 4 నుంచి 5 నియోజకవర్గాల్లో పోయిన ఎన్నికల్లో బీజేపీ చాలా స్ట్రాంగ్ గట్టి పోటీ ఇచ్చింది. సో అందుకని ఈసారి ఖచ్చితంగా అక్కడ గెలిచే అవకాశం ఉంది కాబట్టి కొంత సెకండ్ ప్లేస్లో బీజేపీ ఉంది కాబట్టి, అలాగే కొన్ని నాంపల్లి లాంటి స్ట్రాంగ్ జోన్స్లో కూడాను కాంగ్రెస్ అంటే ఆ ఒక్క స్థానంలో కాంగ్రెస్ స్ట్రాంగ్గా కనిపించినా సరే మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూడాను బీజేపీ 2వ స్థానానికి వచ్చింది. సో ఖచ్చితంగా ఈసారి ఓవైసీని పార్లమెంట్కి పంపకూడదు, లోక్సభకు పంపకూడదు, ఏది ఏమైనా సరే అతను అక్కడితో క్లోజ్ చేయాలని చెప్పేసి బీజేపీ భావిస్తున్న పరిస్థితి ఉంది. ఈ హైదరాబాద్ డిస్ట్రిక్ట్స్ మీద కూడా, హైదరాబాద్ కాన్స్టిట్యున్సీలు ఏవైతే ఉన్నాయో పార్లమెంట్ పరిధంతా కూడాను కొంత బీజేపీ స్ట్రాంగ్గా పనిచేయాలని చూస్తుంది. సో ఖచ్చితంగా ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మనం మల్కాజ్గిరిలో చాలా కాంపిటీషన్ టఫ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మల్కాజ్గిరిలో అనేక మంది ఉన్నారు. మల్కాజ్గిరిలో సురేష్ రెడ్డి ఉన్నాడు, చాడా సురేష్ రెడ్డి, అలాగే ఎక్స్ఎమ్మెల్సీ రామచంద్రరావు ఉన్నాడు, మల్కా కొమరయ్య ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధినేత మల్కా కొమరయ్య ఉన్నాడు, అలాగే ఇంకోటి మురళీధర్ రావు. ఇంకా ముఖ్యంగా ఇక్కడ నుంచి మల్లారెడ్డి కానీ ఆయన అల్లుడికి సంబంధించి ఆయన కానీ పోటీ చేస్తే, ఎందుకంటే వాళ్ళకి విద్యా సంస్థలు ఉన్నాయి కాబట్టి ఆ ఏరియా అంతా విద్యార్థులు ఎక్కువ ఉన్నారు. ఖచ్చితంగా ఆ ప్రాంతం నుంచి ఆయన ఓట్లు ఎలా రాబట్టుకుంటాడో అందరికీ తెలిసిన విషయమే, మల్లారెడ్డి కానీ వాళ్ళ అల్లుడు కానీ. సో దీనికి సంబంధించి ఇద్దరిని ముఖ్యంగా మురళీధర్ రావుని లేదా మల్కా కొమరయ్య వీళ్ళిద్దరిని కూడాను బీజేపీ పోటీలో ఉంచాలని చూస్తుంది. సో మల్లారెడ్డి కానీ వాళ్ళ అల్లుడు కానీ ఎవరైనా పోటీ చేస్తే కనుక మురళీధర్ రావు కన్నా మల్కా కొమరయ్య ఈజ్ ద రైట్ పర్సన్. బికాస్ ఆయన ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి కో చైర్మన్, అలాగే ఫౌండర్ కూడా అక్కడ ఆయన చైర్మన్ కాబట్టి ఖచ్చితంగా అనేకమైన విద్యా సంస్థలు ఆయనకు ఉన్నాయి. చాలామంది వేల మంది స్టూడెంట్స్, దాదాపుగా ఒక 30-40 వేల మంది స్టూడెంట్స్ ఆయన స్కూల్స్లో చదువుకుంటున్నారు కాబట్టి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధినేతని మల్లారెడ్డి కానీ వాళ్ళ అల్లుడు కానీ నిలబడితే కనుక వాళ్ళ మీద పోటీ చేయించడానికి మల్కా కొమరయ్య ఈజ్ ద రైట్ పర్సన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకోటి ఆయన మన అయోధ్య రామ మందిరానికి సంబంధించి కానీ అదే స్కూల్లో సీతారామ కళ్యాణం జరపడం చూసాం మనం. నాచారంలో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవం జరిపారు ఆయన. ఖచ్చితంగా మల్కా కొమరయ్య ఈయన ఎడ్యుకేషనలిస్ట్ కాబట్టి ఈయనకి ఎక్కువ ఛాన్సెస్ ఇద్దామని చెప్పేసి ప్రస్తుతం బీజేపీ అధిష్టానం కూడా అనుకుంటున్న పరిస్థితి ఉంది. ఇకపోతే జహీరాబాద్ జైపాల్ రెడ్డి, అలాగే చీకోటి ప్రవీణ్.
జైపాల్ రెడ్డి, చీకోటి ప్రవీణ్ ఇద్దరు కూడాను పోటీలో ఉంటారని చెప్తున్నారు. అలాగే జైపాల్ రెడ్డి కొంత పక్కన పెట్టినా సరే చీకోటి ప్రవీణ్ విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. బికాస్ ఆయన ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తి. అంటే ఆయన మీద అనేకమైన ఎలిగేషన్స్ ఉన్నా సరే ఎలిగేషన్లు ఆయన వ్యాపారాలకు సంబంధించి ఆయన వేరే విషయం. కానీ ఖచ్చితంగా చీకోటి ప్రవీణ్ హిందుత్వవాదాన్ని చాటడం కానీ లేదంటే ధర్మం కోసం దేశం కోసం అనే నినాదాలు కానీ ఇలాంటివి చాలా స్ట్రాంగ్గా చేసే వ్యక్తి జహీరాబాద్లో ఉన్నారంటే చీకోటి ప్రవీణ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా చీకోటి ప్రవీణ్కి ఇస్తే గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే దాదాపుగా ఈ 14 సెగ్మెంట్స్లో మనం రాసిన 14 సెగ్మెంట్స్లో దాదాపుగా 10 నియోజకవర్గాల్లో బీజేపీ ఖచ్చితంగా గెలిచే ఛాన్సెస్ 99% ఉన్నాయి. ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త కానీ బీజేపీ అధిష్టానం కానీ దీనిపైన చాలా స్ట్రాంగ్గా కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఖచ్చితంగా బీజేపీ 10 స్థానాల్లో గెలిచే ఛాన్సెస్ అయితే పక్కాగా ఉన్నాయని తెలుసుకోవచ్చు. సో ముఖ్యంగా ఏంటంటే ఈ దేశమంతా కూడాను ప్రస్తుతానికి బీజేపీ అని ఒకటి అనుకుంటే, రెండవ విషయం మోదీ హవా. దేశమంతా కూడాను ప్రస్తుతానికి మోదీ హవా నడుస్తుంది. బికాస్ 500 ఏళ్ల నుంచి ప్రతి భారతీయుడు కళ అయోధ్య రామ మందిరాన్ని నెరవేర్చిన ఒక గొప్ప కళ నెరవేర్చిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది మోదీనే. ఆయన హయాంలోనే సాధ్యమైంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడాను మోదీని నమ్ముతున్నారు. మోదీ హవా నడుస్తుంది. అట్ ద సేమ్ టైం దేశం అంతా కూడాను కరోనా టీకాలు దేశంలోనే ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా టీకాలు వేసిన దేశం ఏదైనా ఉందంటే, సరఫరా చేసిన దేశం ఏదైనా ఉందంటే అది మన భారతదేశమే. ఆ ఘనత కూడా మోదీకే చెందిందని చెప్పుకోవచ్చు. అలాగే రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన కానివ్వండి, ఇవన్నీ కూడాను వీటన్నిటికి సంబంధించి అనేకమైన అభివృద్ధి పథకాలు బీజేపీ తీసుకొచ్చింది. అలాగే మోదీ హవా నడుస్తుంది కాబట్టి ఏది అభివృద్ధి చేసినా ఏం చేయకపోయినా సరే ఖచ్చితంగా వీటన్నిటిని పక్కన పెట్టిన అయోధ్య రామ మందిరం అలాగే మోదీ హవా ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా మోడీ ముందుకు నడిపిస్తాడని చెప్పేసి అంటే ఇంతకుముందు కాంగ్రెస్ హయాంలోనో కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు దేశంలో అనేక చోట్ల బాంబ్ బ్లాస్టింగ్స్, అనేక మంది టెర్రరిస్టుల అటాక్లు ఇవన్నీ చూసాం మనం. ప్రస్తుతానికి బీజేపీ ఉంది కాబట్టి గుండెల మీద చేసుకొని బ్రతకగలుగుతున్నాం, దేశంలో నిద్రపోగలుగుతున్నాం అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు భావిస్తున్నారు. ఇది మోడీకే సాధ్యమైందని కూడా చెప్పుకోవచ్చు. సో ఏది ఏమైనా సరే ఫైనల్గా ఈ మోదీ హవాలో మూడోసారి మోదీని ప్రధానమంత్రిగా చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క బీజేపీ నాయకుడు, ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త కూడా భావిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే బీజేపీ టార్గెట్ తెలంగాణలో కనుక ఖచ్చితంగా టార్గెట్ అయితే ఖచ్చితంగా 10కి పైగా సీట్లు రావాలని అమిత్ షా కానీ బీజేపీ నాయకులు కానీ భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా సరే మరొక 2 నెలల్లో ఖచ్చితంగా ఈ సమీకరణాలు నిజమయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయని కూడా మనకు ఎక్కువగా తెలుస్తుంది. మరి చూద్దాం మరొక 2 నెలల్లో ఏం జరుగుతుంది, ఎన్ని సీట్లు ఎవరు గెలవబోతున్నారని చెప్పేసి కూడా మరొక అనాలిసిస్తో మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్తే. Please subscribe to KTV Telugu. KTV Telugu channel.